హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ డీల్స్ యూట్యూబ్ ఛానల్. సామ్సంగ్ S24 అల్ట్రా వర్సెస్ ఐఫోన్ 16 ప్రో ఈ టూ మొబైల్స్ లో ఏ మొబైల్ కొనాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే రెండు మొబైల్స్ కి మనకి 10,000 ప్రైస్ గ్యాప్ లో వస్తున్నాయి. అండ్ అలాగే రెండు కూడా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్. ఐఫోన్ లవర్స్ ఏమో ఐఫోన్ 16 ప్రో కి వెళ్తారు, ఆండ్రాయిడ్ లవర్స్ ఏమో సామ్సంగ్ S24 కి వెళ్ళిపోతారు. అక్కడ ప్రాబ్లం లేదు, కానీ మిడిల్ లో కొంతమంది ఉండిపోతారు కదా, వాళ్ళకి కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఏది తీసుకోవాలి అనేది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఒక రివ్యూలో చేయట్లేదు, ఇది జస్ట్ మీతో ఒక ఇంటరాక్ట్ అవుతున్నట్టు. దాని రెండు మొబైల్స్ మధ్య మీకు ఏది బాగుంటుందో క్లియర్ గా చెప్పేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ సేల్ లో మంచి డీల్స్ కావాలంటే కనుక డెఫినెట్ గా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ ఎంఎస్పీ డీల్స్ ఎఫిషియన్ సెట్ చేసిన మన ఛానల్ వచ్చేసింది. 2.5 lakh పీపుల్ ఆల్రెడీ ఉన్నారు ఆ ఛానల్ లో జాయిన్ అయిపోండి. సో ఇంకా మనం డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సామ్సంగ్ S24 అల్ట్రా వర్సెస్ ఐఫోన్ 16 ప్రో రెండు మొబైల్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక S24 అల్ట్రా అయితే కనుక మీకు 65,000 లో వస్తుందని అంటున్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ 60,000 రూపీస్కి వస్తుందని ఒక ఫేక్ బ్యానర్ అయితే సోషల్ మీడియా మొత్తం ప్రమోట్ అయింది. బట్ అది మనకి ఫ్లిప్కార్ట్ లో వస్తుందని కూడా వేశారు. అసలు ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ S24 అల్ట్రా రావట్లేదు, ఓన్లీ మనకి అమెజాన్ లో సేల్కి వస్తుంది S24 అల్ట్రా అయితే కనుక. అండ్ నెక్స్ట్ మనకి ఐఫోన్ 16 ప్రో వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో సేల్కి వస్తుంది. S24 అల్ట్రా 65,000 రూపీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది విత్ కార్డ్ ఆఫర్. అదే ఐఫోన్ 16 ప్రో అయితే కనుక మీకు 69,999కి వస్తుందని ప్రైస్ అయితే అనౌన్స్ అయిపోయింది ఫ్లిప్కార్ట్ లో. సో ఈ టూ మొబైల్స్ మీరు కొనాలంటే మీ దగ్గర 3 కార్డులు మేజర్ గా ఉండాలి. ఫ్లిప్కార్ట్ లో మీరు కొనాలనుకుంటే కనుక యాక్సిస్ అండ్ ఐసిఐ రెండు కార్డులు ఏదో కార్డు ఉండాలి. ఒకవేళ మీరు అమెజాన్ లో కొనాలంటే కనుక మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. ఈ 3 కార్డ్ లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫస్ట్ మీరు అర్జెంట్ గా వెళ్ళి ఆ కార్డ్స్ అయితే అప్లై చేసుకుని మీ దగ్గర లేనట్లయితే మీకు 1 day లోనే డిజిటల్ కార్డ్ వచ్చేస్తుంది. డిజిటల్ కార్డ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఈ కార్డ్ లేకుండా ఉంటే కనుక మీకు ఆఫర్ అయితే అప్లికేబుల్ అవ్వదు. నియర్లీ మీరు 5,000 to 6,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టూ మొబైల్స్ మీరు ఖచ్చితంగా కొనాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక 21st midnight 12 AM కి ఎగ్జాక్ట్ రెడీగా ఉండండి. విత్ ఇన్ 5 to 10 minutes లో ప్రైస్ అయితే మారిపోతుంది. కాబట్టి ఆ టైంలో రెడీగా ఉంటేనే మీకు ఈ ప్రైస్ అయితే దొరుకుతాయి. ఆ టైంలో మీరు రెడీగా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యాక్టివ్గా ఉండాలి. సో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇన్ఫార్మ్ చేస్తాను నేను, ఎలా కొనాలి, ఈ సేల్లో ఎలా పర్చేస్ చేయాలి, ఇంకా ఏమేమి స్టెప్స్ వల్ల మీకు డిస్కౌంట్లు వస్తున్నాయి కూడా చెప్తాను. సో డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్ కూడా యాక్టివ్గా ఉండండి. అండ్ నెక్స్ట్ మనం రెండు మొబైల్స్ కంపేర్ చేసుకుంటే కనుక నేను దీన్ని ఒక స్పెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కెమెరా బాగుంది, ఈ కెమెరా బాగుంది ఇలా చెప్పట్లేదు. అలా చాలా మంది వీడియోస్ చేస్తారు, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. స్పెక్స్ వైజ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే టూ మొబైల్స్ నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను S25 అల్ట్రా యూస్ చేస్తున్నాను. బట్ ఎవ్రీ ఇయర్ నేను సామ్సంగ్ డివైస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటా. 22 అల్ట్రా దగ్గర నుంచి S25 అల్ట్రా వరకు ప్రతి మొబైల్ నేను యూస్ చేశాను. నాకు ప్రతి మొబైల్ మీద క్లియర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ S24 అల్ట్రా నేను యూస్ చేసి మొన్న సేల్ చేసి మళ్ళీ S25 అల్ట్రా కూడా తీసుకున్నాను. అండ్ ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే కనుక మా ఇంట్లో ప్రజెంట్ మా వైఫ్ వాడేది ఐఫోన్ 16 ప్రోనే యూస్ చేస్తుంది. ప్రజెంట్ నా దగ్గర మొబైల్ లేదు, కంప్లీట్ గా దాని మీద కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఈ టూ మొబైల్స్ లో మీకు ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరే డెసిషన్ తీసుకోండి మీకు ఏది కావాలో. సో ఫస్ట్ సామ్సంగ్ విషయానికి వస్తే కనుక సామ్సంగ్ S24 అల్ట్రా అనేది మీకు డిస్ప్లే వైజ్ గా చూసుకుంటే చాలా బాగుంటుంది. డిస్ప్లే మీకు డాల్బీ విజన్ లేనప్పటికీ కూడా ఇందులో మనకి 2K డిస్ప్లే ఉంది. అండ్ అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ మాక్స్ HD10+ డిస్ప్లే. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో కానీ ప్రైమ్ వీడియోలో కానీ కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగుంటుంది. 2K డిస్ప్లే కాబట్టి ఎక్స్ లెవెల్ ఉంటుంది. మీరు అండ్ సామ్సంగ్ డిస్ప్లేస్ లో మనకి ప్రో స్కేల్ అప్గ్రేడ్ అని ఉంటుంది. అంటే మీరు ఏదైనా లో క్వాలిటీ కంటెంట్ చూసినప్పుడు యూట్యూబ్ లో కానీ ఎక్కడన్నా దాన్ని కొంచెం క్వాలిటీ అప్గ్రేడ్ చేసి చూపిస్తుంది అనమాట. సో డిస్ప్లే అయితే మనకి వంక పెట్టుకోవడానికి లేదు. అండ్ సామ్సంగ్ లాంటి డిస్ప్లేలు మార్కెట్లో ఏ మొబైల్లో కూడా లేవు, అది నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే కనుక ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. అంటే 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మీకు కాంపాక్ట్ ఫోన్ ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ డిస్ప్లే వచ్చేసి 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది, HD10+ ఉంటుంది. సూపర్ రెడీన్ ఎక్స్టర్ డిస్ప్లే అనమాట. ఇది మీకు డిస్ప్లేలో రెండు బాగానే ఉంటాయి. బట్ ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్లో కొంచెం ఎడ్జ్ ఉంటుంది. సామ్సంగ్లో కలర్స్ వైజ్గా చాలా బాగుంటాయి. నేను సామ్సంగ్కి నా ఓటు వేస్తా డిస్ప్లేకి అయితే కనుక. నేను డిస్ప్లే ఇది వాడే అలవాటు అయిన వాళ్ళు డెఫినెట్గా వేరే డిస్ప్లే అయితే యూజ్ చేయలేరు, అది నేను గ్యారంటీ ఇస్తాను. నేను S25 అల్ట్రా డిస్ప్లేలో చూసి ఏదన్నా మూవీ నెక్స్ట్ ఐఫోన్ 16 ప్రోలో చూస్తుంటే కనుక అసలు ఎంతసేపు చూడలేను ఆ డిస్ప్లేని. ఇందులో చూసి అలవాటు అయిపోయింది కాబట్టి. సో అంత బాగుంటుంది సామ్సంగ్ డిస్ప్లే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక మనకి ఐఫోన్ 16 ప్రో అయితే A17 ప్రో చిప్ తో వస్తుంది. అదే సామ్సంగ్ S24 అల్ట్రా అయితే కనుక మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది.
ప్రాసెసర్ పరంగా 2 మొబైల్స్ పర్ఫార్మెన్స్‌లో పీక్స్ ఉంటాయి, బావుంటాయి. బట్ ఐఫోన్‌లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. సామ్‌సంగ్ కన్నా పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మీరు గేమింగ్ అది ఆడుతూ ఉంటారో ఆ టైంలోనే. రిమైనింగ్ టైంలో మీకు సామ్‌సంగ్‌లో నేను బీజీఎంఐ ఆడాను. ఐఫోన్ 16 ప్రోలో కూడా బీజీఎంఐ ఆడాను. సామ్‌సంగ్ S24 అల్ట్రాలో కూడా మీకు గేమింగ్ ఆడుకోవడానికి డిస్‌ప్లే పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా బావుంటుంది. బట్ ఐఫోన్ 16 ప్రోలో ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది డిస్‌ప్లే. 16 ప్రో మాక్స్ తీసుకున్నట్లయితే కొంచెం పెద్ద డిస్‌ప్లే ఉంటుంది కాబట్టి అందులో గేమింగ్‌కి బావుంటుంది. బట్ 16 ప్రోలో మీకు ఎంతన్నా మీకు చేతులు పెద్దవైతే గనక కొంచెం కంట్రోల్స్ అవి కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్న డిస్‌ప్లే కాబట్టి. పర్ఫార్మెన్స్ వైస్‌గా చూసుకుంటే 2 మొబైల్స్ బావుంటాయి. మీకు అసలు ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అలాంటి వాళ్ళు మాత్రం బీజీఎంఐలో ఏమైనా నోటీస్ చేయొచ్చేమో గానీ రెగ్యులర్ యూసేజ్ చేసే వాళ్ళకైతే ఏమీ నోటీస్ చేయరు. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా విషయానికొస్తే గనక సామ్‌సంగ్‌లో మీరు దూరంగా ఉన్న దాన్ని జూమ్ చేసి తీయొచ్చు. చాలా బావుంటుంది 100x జూము. అంటే మీరు రీల్స్‌లో చూస్తుంటారు కదా! ఎక్కడో వెళ్ళే వాళ్ళని ఫస్ట్ అక్కడి నుంచి జూమ్ చేసి మెల్లగా జూమ్ అవుట్ చేసుకుంటా వస్తారు. ఆళ్ళెక్కడో ఉంటారు. అసలు అలాంటి రీల్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. సామ్‌సంగ్ మెయిన్ ప్రమోషన్ అలాంటి రీల్స్. సో 100x డిజిటల్ జూమ్ అయితే మీరు చాలా బాగా యూజ్ చేసుకోవడానికి బావుంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్‌లో మీకు ఏదైనా ఫోన్ నంబర్ కనబడపోయిందనుకోండి, దూరంగా ఉందనుకోండి, ఇక్కడి నుంచే చూడొచ్చు. నేనైతే ఎలా వాడానంటే దీన్ని రైల్వే స్టేషన్‌లో మనకి ట్రైన్ వచ్చే ముందు మనకి నంబర్లు ఇస్తారు కదా! ఏసీ కోచ్‌లు C7, C8 అలాగా. సో, నా కోచ్ ఎక్కడుందో నేను అంత దూరం నడవకుండానే జూమ్ చేసి చూసేవాడిననమాట. సో, అలాంటి వాటికి కూడా నేను యూజ్ చేశాను. అలాంటి వర్షాల్లో కూడా బావుంది కెమెరా అయితే గనక. కెమెరాలో ఫ్రంట్ కెమెరా సామ్‌సంగ్ బావుంటుంది. ఫ్రంట్ కెమెరా ఐఫోన్ వరస్ట్‌గా ఉంటుంది. అసలు ఐఫోన్‌లో మీరు ఫ్రంట్ కెమెరాలో ఫోటో దిగితే ఇదేం కెమెరారా ఇంత రేటు పెట్టి కొన్నా కదరా అనే ఫీలింగ్ మీకొస్తుంది. అది గ్యారంటీ. రాసిపెట్టుకోండి. ఎందుకంటే 12 మెగా పిక్సెల్ కెమెరా అన్ని మొబైల్స్‌లో అదే ఉంటుంది. లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి వాళ్ళు కెమెరా చేంజ్ చేయలేదు. ఇప్పుడొచ్చిన 17 సీరీస్‌లో 24 మెగా పిక్సెల్‌కి చేంజ్ చేశారు. అది ఎలా ఉంటుందనేది ఇంకా మనకు తెలీదు. ఎందుకంటే మొబైల్స్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి. సో, కెమెరా అయితే క్లియర్‌గా నేను ఫ్రంట్ కెమెరా అయితే సామ్‌సంగ్‌కి ఇచ్చేస్తాను. బ్యాక్ కెమెరా అయితే గనక ఐఫోన్‌కి ఇస్తాను. అది కూడా వీడియో డిపార్ట్‌మెంట్‌లోనే సామ్‌సంగ్‌ని ఐఫోన్ బీట్ చేస్తుంది గానీ, ఫోటోస్ వైస్‌గా చూసుకుంటే మీకెక్కడ పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. మీకైతే సోషల్ మీడియా రెడీ ఫోటోస్ కావాలంటే గనక సామ్‌సంగ్ అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే సామ్‌సంగ్‌లో మీకు అలా ఫోటో దిగిన వెంటనే ఆళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే విధంగా అంత బావుంటాయి ఫోటోలయితే గనక. అండ్ ఐఫోన్‌లో అయితే గనక మీరు ఉన్నది ఉన్నట్టుగా మిమ్మల్ని చూపిస్తుంది. కొంతమందికి అది నచ్చదు. కొంతమందికి నచ్చుతుంది. మెయిన్‌గా లేడీస్ అయితే ఇష్టపడరు. లేడీస్ చాలామంది ఒప్పో, వివో ఫోన్‌లు వాడడానికి కూడా రీజన్ అదే అనమాట. వాళ్ళు ఫ్రంట్ కెమెరా బాగా యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఫోన్స్‌కైతే వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనం స్టోరేజ్ విషయానికొస్తే గనక సామ్‌సంగ్‌లో మనకి బేస్ వేరియంట్ 256 జీబీ వేరియంట్‌తో వస్తుంది. 12 జీబీ ర్యాము. అండ్ మనకి ఐఫోన్‌లో వచ్చేసి 8 జీబీ ర్యాము అండ్ అలాగే 128 జీబీ స్టోరేజ్. అసలు 128 జీబీ స్టోరేజ్ మీకు డెఫినిట్‌గా సరిపోదు. ఎందుకంటే ఐఫోన్‌లో రీసెంట్‌గా iOS 26 అప్డేట్ వచ్చింది కదా! అదే మీకు నియర్లీ 8 జీబీ ఉంది. సో, ఆలోచించుకోండి మీరు. నెక్స్ట్ మనకి చాలా iOS అప్డేట్‌లు అయితే వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా ఫుల్ అవ్వుకుంటే ఎళ్తది. మీ స్టోరేజ్ అయితే ఉండదు. మీ హార్డ్ డిస్క్ అయితే పక్కన పెట్టుకొని మెయింటైన్ చేయాలి. అలా కాదు 256 జీబీ తీసుకుందాం అనుకుంటే మీకు రూ. 10,000 ఎక్స్‌ట్రా అయిపోతుంది. మళ్ళీ అదొక లాసు. సో, స్టోరేజ్ ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా నా సజెషన్ ఏంటంటే మీకు డబ్బులుంటే గనక 256 జీబీకి అయితే వెళ్ళండి. ఎక్కువ కాలం యూజ్ చేస్తారు కాబట్టి ఐఫోన్‌లు 128 జీబీ అయితే సరిపోదు. నేను పక్కా చెప్తాను. మళ్ళీ తర్వాత మీరు మార్చుకుంటే మీకు మనీ లాస్ అవుతారు కాబట్టి చెప్తున్నా. అండ్ సామ్‌సంగ్‌లో మనకి 256 జీబీ అయితే సరిపోతుంది. మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికొస్తే గనక సామ్‌సంగ్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అదే ఐఫోన్‌లో మీకు 3800 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఐఫోన్ 16 ప్రో అయితే మీకు కొంచెం చిన్న బ్యాటరీయే. ఎందుకంటే మనకి చిన్న కాంపాక్ట్ ఫోన్ కాబట్టి కొంచెం బ్యాటరీ కూడా తక్కువే ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే క్లియర్‌గా సామ్‌సంగే విన్నర్ అవుద్ది. ఎందుకంటే సామ్‌సంగ్‌లో మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. స్క్రీన్ ఆన్ టైమ్ నియర్లీ 5½ అవర్స్ నుంచి 6½ అవర్స్ వరకైతే వస్తుంది. మీరు ఫుల్‌గా యూజ్ చేస్తే గనక. లేదు నార్మల్ యూసేజ్ అయితే గనక మీకు 1 డే డెఫినిట్‌గా బ్యాటరీ అయితే వస్తుంది. ప్రెజెంట్ నా S25 అల్ట్రా కూడా నాకు 1 డే ఫుల్ డే బ్యాటరీ అయితే వస్తుంది. నేను మినిమల్ యూసేజ్ చేస్తాను. మాకు అంత హెవీ యూసేజ్ అయితే ఉండదు. ఐఫోన్‌లో ఏంటంటే మీకు బ్యాటరీ డెఫినిట్‌గా మీకు ఈవినింగ్ లోపు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఛార్జింగ్ విషయానికొస్తే గనక 45 వాట్‌తో వస్తుంది సామ్‌సంగ్. అండ్ 25 వాట్‌తో వస్తుంది ఐఫోన్. 45 వాట్ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే మీకు 1 అవర్‌లో ఫుల్ అయిపోతుంది సామ్‌సంగ్. అదే మీరు ఐఫోన్ అయితే 25 వాట్ ఛార్జర్ యూజ్ చేస్తే 1½ అవర్ టైం పడుతుంది బ్యాటరీ ఫుల్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ సిగ్నల్ రిసెప్షన్ విషయానికొస్తే గనక ఒకవేళ మీరు మారుమూల ఏరియాలో ఉంటున్నారనుకోండి డెఫినిట్‌గా ఐఫోన్ స్కిప్ చేసేయండి. ఐఫోన్ సిగ్నల్స్ అనేవి కంపేర్ టు ఆండ్రాయిడ్ కొంచెం డౌనే ఉంటాయి. నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరి ఎగ్జాంపుల్ కూడా అక్కర్లేదు. నేనే మా అత్తగారింటికి వెళ్తుంటాను. అక్కడ మాక్సిమం 50 ఇళ్ళు మాత్రమే ఉండే. వాళ్ళ విలేజెస్‌లో బాగా మారుమూల విలేజ్ అనమాట అది. సో, అక్కడ జియో సిగ్నల్ అనేది డాబా ఎక్కితే వస్తుంది. ఎయిర్టెల్ అయితే
మనకి కింద కూడా వస్తుంది ఒక 1 or 2 పాయింట్స్. అది కూడా సామ్సంగ్లో అయితే వస్తుంది, కానీ ఐఫోన్లో మా వైఫ్ ఫోన్లో అయితే అసలు ఫోన్ సిగ్నలే రాదు. మళ్ళీ సపరేట్గా నేను ఐక్యూ Z10 మొబైల్ అయితే తీసుకున్నాను, అందులో కొంచెం సిగ్నల్ ఎక్కువ వస్తుందని చెప్పి. సో 2 మొబైల్స్ వాడాల్సి వస్తుంది సిగ్నల్ లేక. సో మారుమూల విలేజెస్ లో ఉంటే కనుక మీకు ఐఫోన్ డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది. సిగ్నల్ రిసెప్షన్ అయితే కంపేర్ టు ఆండ్రాయిడ్ తక్కువే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు సామ్సంగ్ లో అయితే నాకు అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. నేను సామ్సంగ్ ఎయిర్టెల్ యూస్ చేస్తున్నాను, S25 అల్ట్రా కూడా యూస్ చేస్తున్నాను, కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నార్మల్ కాల్స్ చేసుకుంటున్నాను, ఇంటర్నెట్ కూడా వాడుతున్నాను, అంతా బాగానే వర్క్ అవుతుంది. సో సిగ్నల్ రిసెప్షన్ లో క్లియర్ గా సామ్సంగ్ మీకు బెనిఫిట్ అవుతుంది ఐఫోన్ కన్నా. అండ్ నెక్స్ట్ కాల్ రికార్డింగ్ అనేది మనకి ఐఫోన్లో మీరు కాల్ రికార్డింగ్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి వినిపిస్తుంది. అదే సామ్సంగ్లో అనుకోండి అసలు ఏమీ వినిపించదు, మీకు ఏ బాధ ఉండదు, హ్యాపీగా ఎవరి కాల్ను రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కాల్ రికార్డింగ్ ఎంత అవసరమో అది ఫేస్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది అవతల వాళ్ళు కాల్లో మాట్లాడింది మన కళ్ళ ముందు వచ్చినప్పుడు మాట్లాడరు, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కాల్ రికార్డింగ్ రియల్ లైఫ్లో ఎన్నిసార్లు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందని క్లియర్ ఎగ్జాంపుల్స్తో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, కార్డ్స్లో ఇస్తాను, అక్కడ కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో ఇవి మీరు డే టు డే లైఫ్లో యూజ్ చేసే మోస్ట్ ఫీచర్స్ అయితే కనుక. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే స్పెక్స్ బట్టి మీకే మొబైల్ సెట్ అవుతుంది అనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరే మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సేల్లో ఇంకా చాలా డీల్స్ వీడియోస్ వస్తూ ఉంటే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.